హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్యతో ఎంటర్టైన్మెంట్. సో ఈ వీడియోలో మొత్తం ఆద్య పాప 1 ఇయర్ జర్నీ అయితే చూపిస్తాను. బై బర్త్ టు ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉందో ప్రతి ఒక్క క్లిప్ అయితే యాడ్ చేస్తాను. ఆఫ్టర్ డెలివరీ తర్వాత అయితే ఆద్య పాప ఇంకా మేము 4 డేస్కి డిశ్చార్జ్ అయిపోయాము. ఆ తర్వాత నుంచి ఇంకా 5th డేనే తనకి స్నానం అయితే పోయించేశారు. చాలా హెల్తీగా ఉంది. అండ్ బర్త్ టైంలో కూడా అసలు జాండీస్ అనేటివి ప్రతి ఒక్కరికి వస్తాయి. బట్ ఆద్య పాపకైతే ఎలాంటి జాండీస్ కానీ ఫీవర్ కానీ ఎలాంటి కాంప్లికేషన్స్ అయితే లేదు బై గాడ్స్ గ్రేస్. అండ్ కానీ 3 months అయితే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను. మిల్క్ సరిపోకపోవడం అండ్ నైట్ టైమ్స్లో చాలా ఏడ్చేది. కానీ చాలా యాక్టివ్ అంటే చాలా హైపర్ యాక్టివ్ అసలు. డాక్టర్ అయితే ఎప్పుడు విజిట్కి వెళ్ళినా అసలు ఇలాంటి స్పెషల్ కిడ్నీ నేను ఎక్కడా చూడలేదని అయితే కాంప్లిమెంట్స్ ఇచ్చేవారు. అండ్ తనైతే వెన్ 5th month ఎంటర్ అవ్వక ముందే 4th month ఎండింగ్లోనే బోర్ల పడడం అయితే స్టార్ట్ చేసింది. అసలు చాలామంది అన్నారు ఇంత తొందరగా బోర్ల పడుతుంది ఏంటి అని. ఇంకా తనైతే మార్నింగ్ లేవగానే ఇలాంటి ఎక్సర్సైజెస్ చేసేది, చాలా స్టంట్స్ అయితే చేసేది. ఇంకా అస్సలు భయమైపోయేది ఏమవుతుందో, అంటే చేతులు మలక కింద పడేసుకుంటారేమో అనేసి. కానీ చాలా చాలా అంటే చాలా హైపర్ యాక్టివ్ తను. అండ్ ప్రజెంట్ అయితే చాలా అల్లరి చేస్తుంది ఇప్పుడైతే. ఇంకా బర్త్డేకి ఇంకా 20 days అంతే. 20 daysలో ఇంకా 1 year కంప్లీట్ అంటే అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇంత తొందరగా ఇంత పెద్దగా అయిపోయిందా అనిపిస్తుంది. అప్పుడే 1 year అయిపోయిందా అనిపిస్తుంది. డేస్ అలా గడిచిపోతున్నాయి. అండ్ 2025 మా లైఫ్లో మాకు ఇచ్చిన మంచి మెమరీ అయితే మా చింతల్లి. సో మా లైఫ్లో ఎంటర్ అవ్వడం అండ్ మా హస్బెండ్కి అయితే చాలా అంటే చాలా హ్యాపీ. బికాజ్ వాళ్ళ మమ్మీ మళ్ళీ తిరిగి వచ్చిందని అయితే తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అండ్ ఎమోషనల్ కూడా అయ్యారు. సో ఇంకా తనతోనే మా లైఫ్ అంటే చూడండి. తనైతే చాలా అంటే చాలా ఇంకా మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజెస్ స్టంట్స్ చేసేది. సో ప్రతి ఒక్క మూమెంట్ని అయితే మేము క్యాప్చర్ చేశాను ఆల్మోస్ట్. ఇంకా ఈ వీడియోలో క్లిప్స్ అన్నీ కూడా యాడ్ చేస్తాను. తన డ్యాన్సెస్, తన దొర్లడం, పాకడం అన్నీ కూడా. ఇంకా 6 months తర్వాత అన్నప్రాసన, తర్వాత 9th monthలో హెయిర్ కటింగ్ చేయించాము. తర్వాత ఇయర్ పియర్సింగ్ కూడా 9th monthలోనే చేయించాము. ఎందుకంటే ఎంత తొందరగా చేపిస్తే వాళ్ళకి అంత హీలింగ్ ప్రాసెస్ అనేది తొందరగా ఉంటుంది. చిన్న పిల్లలకి ఆఫ్టర్ 6 months ఏజ్ తర్వాత ఎప్పుడైనా ఇయర్ పియర్సింగ్ చేయించవచ్చు. విత్ డాక్టర్ కన్సల్టేషన్ తర్వాతనే మేము చేయించాము. ఇంకా ఇంకా వాళ్ళ డాడీ అయితే నైట్ అంతా కూడా నైట్ 11-12 వరకు స్టిల్ ఆడుతూనే ఉండేది. అస్సలు పడుకోనిచ్చేది కాదు. ఇంకా మార్నింగ్ టైంలో మొత్తం పడుకునేటోళ్ళం. మాకు అలా డే అండ్ నైట్ అయితే అలా గడిచిపోయింది అదే పాపతో. మీరు కూడా చిన్నపిల్లలతో అలానే 3 months వరకు అయితే అందరి పరిస్థితి అలాగే ఉంటుంది. ఆఫ్టర్ పోస్ట్ పార్టం ఒకవైపు పెయిన్, ఎంత కష్టమైనా కూడా మన మనసు చాలా అంటే చాలా కష్టం. ఆనందాన్ని ఇస్తాయి. ఒక్కసారి మనకున్న కష్టాలన్నీ ఆ చిన్ని తల్లి మొహం చూడగానే మనకున్న కష్టాలన్నీ పారిపోతాయి కదా. మీకు కూడా అలానే అనిపిస్తుందా? అండ్ ఇంకా చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను. అట్ ద 6 months ఆఫ్ ఏజ్ నుంచి అయితే చాలా యాక్టివ్గా అండ్ చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఆడుకునేది. ఇంకా నైట్ టైమ్స్ పడుకునేది మొత్తం డే టైంలో నిద్రపోయేది అన్నమాట. మీ పిల్లలు కూడా అలాగే నిద్రపోయే వాళ్ళ అయితే కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎంతో అవసరం. అండ్ ఇంకా బర్త్డే ప్లానింగ్స్ అయితే ఏం అనుకోలేదు, నార్మల్గానే చేద్దామని అనుకుంటున్నాం. చూడాలి. ఇంకా January 23rd ఈజ్ ఏ మోస్ట్ మెమరబుల్ డే ఇన్ అవర్ లైఫ్స్ బికాస్ ఆద్య తల్లీస్ ఫస్ట్ బర్త్డే. ఇంకా నార్మల్గా తీయచ్చు కదా అనేసి. బట్ ఎట్ ద లాస్ట్ మన పాపకి మనకంటే ఎక్కువ ఎవరికీ తెలియదు. వీళ్ళ మాటలు అయితే అస్సలు వినకండి. ఇంకా నేనైతే అంతా నా అవును ఎవరు చెప్పింది అయితే అస్సలు పట్టించుకునేదాన్ని అయితే కాదు.
ఇంకా డాక్టర్ని అడిగితే వెయిట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, చాలా యాక్టివ్గా ఉంది, అదొక్కటి ఉంటే సరిపోతుంది అనేసి చెప్పారు. ఇంకా ప్రజెంట్ వెయిట్ వచ్చేసి అయితే 8 kgs ఉంది. ఇంకా చాలా యాక్టివ్గా ఉంటుంది, అన్ని యాక్టివిటీస్. ఎవ్వరి మాటలు పట్టించుకొని డిస్కరేజ్ అవ్వకండి. నడవడం మనం ఏంటో మన పాప ఏంటో మనకంటే ఇంకెవ్వరికి కూడా తెలియదు. ఇదైతే నా ఓన్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకా ఈ 1 ఇయర్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాను, అన్నీ ఫేస్ చేశాను. అండ్ ఐ బికెమ్ ఏ స్ట్రాంగ్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. ఐ అప్రిషియేట్ మై సెల్ఫ్. హాస్పిటల్ వర్క్ చేస్తుంటే అన్నీ హ్యాండిల్ చేయడం, కానీ ఒక మదర్గా ఇటు బేబీని హ్యాండిల్ చేయాలి, హోమ్ని చూసుకోవాలంటే చాలా కష్టం. అండ్ అదంతా ఈజీ కాదు. బట్ అందరికీ హ్యాండ్స్ న్యూ నీ దగ్గర కోట్లు ఉండొచ్చు, నా దగ్గర కోట్లు విలువ చేసే నా కూతురుంది. ఆఫ్టర్ డెలివరీ అసలు ఎవరు తోడున్నా తోడుండకపోయినా హస్బెండ్ రోల్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో నేనైతే చాలా అంటే చాలా లక్కీ. నేను ఒకవైపు ఐసీయూలో ఆఫ్టర్ డెలివరీ ఐసీయూలో ఉంటే నా మొత్తం తన బేబీ ఒక రెస్పాన్సిబిలిటీ అయితే మా హస్బెండే చూసుకున్నారు, మెయిన్ రోల్ అని చెప్పొచ్చు. అండ్ హీ సపోర్టెడ్ మీ అలాట్, అంటే చాలా. ఆఫ్టర్ డెలివరీ ఇంకా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత కూడా అసలు ఒక చిన్న పిల్లనైతే ఎలా చూసుకుంటారో అయితే 3 months వరకు విషయంలో నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నాను. ఇంకా ఆఫ్టర్ 3 months తర్వాత ఇంకా మా ఇంటికి వచ్చేసాను, ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ దగ్గరికి. ఇంకా ఇక్కడైతే ఎవ్వరు లేరు, అక్కడ చూసుకోవడానికి అయితే మా మమ్మీ వాళ్ళు కానీ అక్క వాళ్ళు కానీ చాలా హెల్ప్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్. నాకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, బికాస్ నేను హాస్పిటల్లో 1 year కూడా ఎన్ఐసీయూలో వర్క్ చేశాను. సో నాకు బేబీని ఎలా హ్యాండిల్ చేయాలంటే తెలుసు. కానీ నా వరకు వచ్చేసరికి అయితే నాకైతే చాలా ఇబ్బందిగా అనిపించింది. నైట్ టైంలో అయితే చాలా ఏడుపు వచ్చేసేది ఒక్కొక్కసారి అయితే. ఇంకా ఆ టైంలో అయితే మా హస్బెండే చాలా సపోర్ట్ చేశాడు నన్ను. ఇంకా ఏదేమైనా కూడా మన హస్బెండ్ మనకు సపోర్ట్గా ఉంటే మనం ఏమైనా చేయగలం అనేది ఇదైతే నేను గట్టిగా చెప్తాను. ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో పెళ్ళి అనేది ఎంత ఇంపార్టెంటో బిఫోర్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆమె త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ ఫేస్ చేసిందంతా లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటుంది, ఇది మాత్రం పక్కా చెప్తాను. సపోర్ట్ ఇంకా వీడియోస్ మీకు రావాలంటే ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.